పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎసెన్షియా ప్రమాదం జరగడం, కంపెనీలో ప్రమాదం జరగడం, అక్కడికి వెళ్లి కార్మిక శాఖ మంత్రి గారికి పూర్తిగా అవగాహన లేకుండా ముగ్గురే చనిపోయారని చెప్పడం, ఆయనకి అవగాహన లేదని చెప్పడం కూడా మనం విన్నాం. అయితే నిన్న సుమారు 2:30 ప్రాంతంలో ప్రమాదం జరిగితే నేను 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాను. అప్పటికి ఉన్న సమాచారం 3 మాత్రమే చనిపోయారు. అది ఫ్యాక్టరీ బయట ఉన్న వ్యక్తులు ఒకరికి పైనుంచి దూకటం జరిగితే, 2 దగ్గరగా ఉన్న వాళ్ళు గోడల నుంచి దూసుకొచ్చిన పవర్తో అవయవాలు కూడా చిందరవందర అయిపోయినాయి. అదే కనపడ్డది. తర్వాత సుమారు 8 గంటలకి ఏదైతే శిథిలాల కింద ఉండిపోయారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. మరి అవన్నీ తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి నేను సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ముంటే మీరు నిజాయితీ గల చిత్తశుద్ధితో మీరు కార్మికుల పట్ల ప్రవర్తిస్తే నేను అడిగే క్వశ్చన్లకి ఎవరైనా సమాధానం చెప్పగలరు. మీ జగన్మోహన్ రెడ్డి టీంలో మీకు కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈ 5 ఏళ్లలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అన్నా పెట్టగలిగారా? ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా? ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి, లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు, వదిలి వెళ్లిపోయేలా. ముఖ్యంగా మనం భవన నిర్మాణ కార్మికులు గురించి తీసుకుందాం. వాళ్ళకి ఇసుక అందుబాటులో లేకుండా సుమారు సిరిసగం కాలం 5 సంవత్సరాల్లో కనీసం 2 సంవత్సరాలు కూడా పని లేని విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి చెందిన బీమా డబ్బులు కానీ, అలాగే బీఓసీలో ఉండవలసిన ఫండ్స్ కానీ మీరు డైవర్ట్ చేయలేదా? 3 నుంచి 4 వేల కోట్లు. అదేవిధంగా వాళ్ళకి చెందవలసిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ జీవో నెంబర్ 1214 అనేది రిలీజ్ చేసి వాళ్ళు ఇవన్నీ కూడా ఆపలేదా? ఇంకో ముఖ్య విషయానికి వస్తే, ఇన్సూర్డ్ పర్సన్స్ 2014లో 5,50,000 మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఉన్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో 2019 నాటికి సుమారు 11,50,000 మంది ఉన్నారు ఈఎస్ఐ కార్డు హోల్డర్స్. మరి అదేవిధంగా 2019-24లో 11,50,000 నుంచి 13 లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు. మరి వీళ్ళంతా యంత్రాంగం అంతా ఏం చేస్తా ఉంది? వాళ్ళ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ మీద కేవలం 1,50,000 మందే. పైగా ఈ కరోనా మహమ్మారి అనేది 1.5-2 సంవత్సరాలు ఏడిపిస్తే ఆ తర్వాత కూడా నమోదైన వైనం. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో కొంతమందికి మాత్రం, కొన్ని రోగాలకు మాత్రమే వైద్యం అందుతాయి. ఈఎస్ఐలో సుమారు ప్రతి రోగానికి వైద్యానికి ఇన్సూర్డ్ పర్సన్స్ కి కేటాయించడం జరుగుతుంది. మరి ఎంత చిత్తశుద్ధి లేకపోతే 1,50,000 మంది మాత్రమే ఎందుకు పెరిగారు? ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేక, ఎవరో పనిచేయక, ఈ రోజున అది అలా ఉంచితే ఈ రోజున మళ్ళీ ఏ రోజైనా మన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రోజైనా ఒక ఇటుకి పేర్చిందా ఈఎస్ఐ హాస్పిటల్స్ నిమిత్తం? పేర్చకపోగా విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పచెప్పేయడానికి సిద్ధపడ్డది. కాకినాడ అలాగే ఇచ్చేసింది. ఎక్కడా కూడా ఒక ఇటుకి పేర్చని వైనం. అలాగే బర్న్ వార్డ్ అనేది అవసరం, దాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ఎంతమంది అధికారులు చెప్పినా ఆ ప్రభుత్వంలో దాన్ని పక్కదోవ పట్టించింది. నిరంతరం ఈ చిన్న చూపే గాని ఏ రోజు. అలాగే కియా ఆటోమొబైల్స్ అనేది ఉండేది. కియా ఆటోమొబైల్స్ ని ఏదైతే గోరెంట్ల మాధవ్ ఉన్నాడో ఆయన స్వార్థం కోసం, ఆయన డబ్బు సంపాదించడం కోసం ఆ కియా ఆటోమొబైల్స్ వాళ్ళు చిత్రహింసలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాడు.
అదే విధంగా విశాఖ గర్జన జరుగుతున్నప్పుడు ఈ కంపెనీలన్నింటినీ కూడా ఈ అధికారులు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీ వాళ్ళని కంపెనీలకు పంపి మరి డబ్బులు దండుకోలేదా అని అడుగుతా ఉన్నాను. ఏ డిపార్ట్మెంట్లకైనా రివ్యూ పెట్టారా? నేను 30వ తారీఖు 7వ నెలలో విశాఖపట్నంలో ఇటు అధికారులతోని ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యంతోని అదే విధంగా కార్మికులతోని ముగ్గురితోని రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది. అక్కడ జరిగిన అవినీతిని కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళు చేసిన పని ఏంటంటే 85 హై రిస్క్ ఫ్యాక్టరీస్ ఉంటే 256కి పెంచి సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీలని పిలిచినా అందులో ఇద్దరికి, ముఖ్యంగా గ్లోబల్ ఏజెన్సీ కూడా ఒకరికి, ప్రోయాక్టివ్ ఏజెన్సీ ఒకరికి ప్రముఖంగా వాళ్ళకి ఇచ్చి 150 ఫ్యాక్టరీలు పైబడి వాళ్ళకి ఆడిటింగ్ ఇచ్చి అధికారులు కొమ్మత్తు చేసి ఆయన నరక యాతన అనిపించేలా చేశారు. ఇంత చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతోంది. అదేవిధంగా ఎల్జీ పాలిమర్స్ తీసుకుందాం. అందులో జరిగింది ఇద్దరికి ₹1,00,00,000 చెప్పిన ఇచ్చారు, సంతోషం. అలాగే గాయపడ్డ వాళ్ళకి, అధికంగా గాయపడ్డ వాళ్ళకి 25,000, పాక్షికంగా బాధపడ్డ వాళ్ళకి 10,000 ఇచ్చారు. ఎంత దారుణం అండి. మరి ఈ రోజున ఎసెన్షియాలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళకి 50 లక్షలు, అలాగే స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. చిత్తశుద్ధి అంటే అది. మిత్రులందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎసెన్షియర్ లో ప్రమాదం జరగడం అక్కడికి వెళ్లి కార్మిక శాఖ మంత్రి గారికి పూర్తిగా అవగాహన లేకుండా ముగ్గురే చనిపోయారని చెప్పడం, ఆయనకి అవగాహన లేదని చెప్పడం కూడా మనం విన్నాం. అయితే నిన్న సుమారు 2:30 ప్రాంతంలో ప్రమాదం జరిగితే నేను 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాను. అప్పటికి ఉన్న సమాచారం 3 మాత్రమే చనిపోయారు. అది ఫ్యాక్టరీ బయట ఉన్న వ్యక్తులు ఒకరికి పైనుంచి దూకటం జరిగితే, ఇద్దరు దగ్గరగా ఉన్న వాళ్ళు గోడ నుంచి దూసుకొచ్చిన పవర్తో అవయవాలు కూడా చిందరవందర అయిపోయినాయి. అదే కనపడ్డది. తర్వాత సుమారు 8 గంటలకి ఏదైతే శిథిలాల కింద ఉండిపోయారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. మరి అవన్నీ తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి నేను సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ముంటే, మీరు నిజాయితీ గల చిత్తశుద్ధితో మీరు కార్మికుల పట్ల ప్రవర్తిస్తే నేను అడిగే క్వశ్చన్లకి ఎవరైనా సమాధానం చెప్పగలరు. మీ జగన్మోహన్ రెడ్డి టీంలో మీకు కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈ 5 ఏళ్లలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అన్నా పెట్టగలిగారా? ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా? ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి, లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు, వదిలి వెళ్ళిపోయేలా. ముఖ్యంగా మనం భవన నిర్మాణ కార్మికులు గురించి తీసుకుందాం. వాళ్ళకి ఇసుక అందుబాటులో లేకుండా సుమారు సిరిసగం కాలం 5 సంవత్సరాల్లో కనీసం 2 సంవత్సరాలు కూడా పని లేని విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి చెందిన బీమా డబ్బులు కానీ, అలాగే బీఓసీలో ఉండవలసిన ఫండ్స్ కానీ మీరు డైవర్ట్ చేయలేదా? 3 నుంచి 4 వేల కోట్లు. అదే విధంగా వాళ్ళకి చెందవలసిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ జీవో నెంబర్ 1214 అనేది రిలీజ్ చేసి వాళ్ళు ఇవన్నీ కూడా ఆపలేదా? ఇంకో ముఖ్య విషయానికి వస్తే, ఇన్సూర్డ్ పర్సన్స్ 2014లో 5,50,000 మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఉన్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో 2019 నాటికి సుమారు 11,50,000 మంది ఉన్నారు ఈఎస్ఐ కార్డు హోల్డర్స్. మరి అదేవిధంగా 2019-24లో 11,50,000 నుంచి 13 లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు.
మరి వీళ్ళంతా యంత్రాంగం అంతా ఏం చేస్తా ఉంది? వాళ్ళ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ మీద కేవలం 1,50,000 మందే పైగా ఈ కరోనా మహమ్మారి అనేది సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఏడిపిస్తే ఆ తర్వాత కూడా నమోదైన వైనం. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో కొంతమందికి మాత్రం కొన్ని రోగాలకు మాత్రమే వైద్యం అందుతాయి. ఈఎస్ఐలో సుమారు ప్రతి రోగానికి వైద్యానికి